దేవుని యొక్క జ్ఞానము కలిగినటువంటి వాడు, దేవుని ప్రవక్త అయి ఉండి కూడా లేదు లేదు మీరు ఆ రీతిగా నమస్కారం చేయడానికి వీలు లేదు అని అక్కడ చెప్పలేదు. యాకోబుకి యోసేపు నమస్కారం చేసేటప్పుడు కూడా యాకోబు చెప్పలేదు. యోసేపు అన్నలు నమస్కారం చేసేటప్పుడు కూడా యోసేపు చెప్పలేదు. వీటన్నిటిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము ఒకటి ఉన్నది. అదేమిటయ్యా అనంటే, దానిని బట్టే ఎలీషా గారు కూడా శిష్యులు నమస్కారం చేస్తూ ఉన్నప్పుడు వారిని ఆటంకపరచలేదు. అరే అబ్బాయి, ఇంతకు నువ్వు చెప్పేటువంటి విషయం ఏమిటి అని చెప్పేసానంటే, మనము దేవుని యొక్క కార్యములు చేసేటువంటి వారికి కృతజ్ఞత కలిగి వందనాలు చేయడంలో తప్పు లేదు అనేటువంటిది బైబిల్ చెప్తున్న సత్యము. అబ్రహాము ఆ రీతిగానే చేశాడు, కృతజ్ఞత కలిగి ఆరాధించలేదు. యోసేపు అన్నలు అదే చేశారు.